ఉపయోగపడుద్ది. నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా దాంట్లో ఉంటుంది, నా నోట్స్లోనే ఉంటుంది. ఓకేనా? అదంతా కూడా నోట్స్ నేను ప్రిపేర్ చేసిందే. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉంది. ఎవరైనా కూడా అంటే మధ్య మధ్యలో మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే వినని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనము ఎవరి క్లాస్ అయితే వింటామో వాళ్ళ నోట్స్ మాత్రమే మనకు బాగా అర్థమవుతుంది. ఎవరి క్లాస్ అయితే వింటామో వాళ్ళ నోట్స్ మాత్రమే బాగా అర్థమవుతుంది. అందుకని ఇంతవరకు నెక్స్ట్ వచ్చేటువంటి కాకతీయులకు కూడా నోట్స్ ఉంది, అంతవరకు ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఎంతవరకు అయిపోయిందో అంతవరకు నోట్స్ని ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నోట్స్ ఇక్కడే పెట్టేస్తాను, దాన్ని స్కాన్ చేసి గ్రూప్లో పెట్టేసుకోండి. ఓకేనా? సరే, అవసరమైన వాళ్ళు కావాలి అంటే జిరాక్స్ కూడా తీసుకోండి. సరే, నెక్స్ట్ హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు చూస్తున్నాం. వేంగి చాళుక్యుల కాలంలో హిందూ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ శైవము చూద్దాం. శైవము అంటే వర్షిపింగ్ ఆఫ్ లార్డ్ శివ, లార్డ్ శివను పూజించడం. శైవంలో మీకు చాలా బ్రాంచులు తెలుసా తెలియదా? శైవంలో చాలా బ్రాంచులు తెలుసు. ఒకసారి చూడండి, పాశుపత శైవము, కాలాముఖ శైవము, కాపాలిక శైవము, అఘోర శైవము, వీరశైవము. పాశుపత శైవము, కాలాముఖ శైవము, కాపాలిక శైవము, అఘోర శైవము, వీరశైవము. ఒకసారి వినండి, తర్వాత జస్ట్ మనకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. పాశుపత శైవాన్ని లకులిసా ఎవరు స్టార్ట్ చేశారండి? లకులిసా. పాశుపత శైవాన్ని లకులిసా అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఈ లకులిసా అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరు పంచార్థ విద్య. లకులిసా రాసినటువంటి బుక్ పేరు పంచార్థ విద్య. పాశుపత శైవాన్ని లకులిసా అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఈ లకులిసా రాసినటువంటి బుక్ పంచార్థ విద్య. ఇది నాన్ వైలెంట్ శైవ బ్రాంచ్. నాన్ వైలెంట్ శైవ బ్రాంచ్ అంటే అహింసాయుతమైనటువంటి అహింసా పద్ధతుల ద్వారా మోక్షాన్ని సాధించడం. అంటే శైవంలో రకాలు ఉంటాయి, పూజలు చేయడంలో రకాలు ఉన్నాయి, దేవుడిని ప్రేయర్ చేయడంలో రకాలు ఉన్నాయి. నాన్ వైలెన్స్ అంటే నాన్ వైలెంట్ వేస్లో ప్రేయర్ చేసి మోక్షం సాధించవచ్చు అంటుంది పాశుపత శైవము. పాశుపత శైవము అనేటువంటిది అహింసాయుతమైనటువంటి శైవ మతము. దీన్ని ప్రారంభించింది లకులిసా. ఆయన రాసినటువంటి బుక్ పంచార్థము విద్య. నెక్స్ట్ రండి, కాలాముఖ శైవము. కాలాముఖ శైవాన్ని కాలాననుడు అనేటువంటి వ్యక్తి, కాలానన ప్రారంభించినటువంటి వ్యక్తి కాలానన. కాలాముఖ శైవాన్ని కాలానన అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఒక వైలెంట్ వేలో హింసాయుత పద్ధతుల ద్వారా తమను తాము శిక్షించుకొని తమ యొక్క శరీరాన్ని బాధ పెట్టుకొని మోక్షం సాధించాలి అంటుంది. ఏ మతము అంటే కాలాముఖ శైవము. అంటే వైలెంట్ వేస్ అంటే తమ యొక్క బాడీలోని ఒక పార్ట్ని అంటే కొంత ఫ్లెష్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం, లేకపోతే తమ యొక్క శరీరంలో ఒక భాగాన్ని, ఒక చేతినో ఒక కాలినో లేకపోతే ఒక హెడ్ను కూడా, ఒక్కోసారి తలను కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుడిని సాటిస్ఫై చేయాలి అంటుంది. ఎవరు అంటే కాలాముఖ శైవము. తమను తాము బాధ పెట్టుకొని, తమను తాము హింసించుకొని, తమ శరీరాన్ని బాధ పెట్టుకొని మోక్షం సాధించవచ్చు అంటుంది. ఏ మతము అంటే కాలాముఖ శైవము అనేటువంటిది. శైవంలో రకాలే, ఇది కూడా శైవంలో రకమే. మీకు రెడ్డి రాజుల దగ్గర ఒక స్టోరీ వస్తుంది. రెడ్డి రాజుల దగ్గర వీర శిరోమండపం అనేటువంటిది ఒక స్టోరీ వస్తుంది.
వీర శిరోమండపం. ఇది శ్రీశైలంలో ఉన్న నిర్మాణం. శ్రీశైలంలో వీర శిరోమండపం, దీనిని చంపుడు గుడి. వీర శిరోమండపాన్ని ఏమని పిలుస్తారు అంటే చంపుడు గుడి. పర్టికులర్గా ప్రత్యేకంగా ఈ కాలాముఖ శైవుల కోసం, అంటే తమ యొక్క బాడీలో ఉండేటువంటి పార్ట్స్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం ప్రత్యేకంగా ఒక నిర్మాణం ఉంటుంది. దాని పేరే వీర శిరోమండపం అనేటువంటిది. దీనినే చంపుడు గుడి అని పిలుస్తాం. దీనిని ఎవరు నిర్మించారు అంటే రెడ్డి రాజుల్లోని అనవేమారెడ్డి అనేటువంటి వ్యక్తి నిర్మిస్తాడు. రెడ్డి రాజుల్లోని అనవేమారెడ్డి అనేటువంటి వ్యక్తి నిర్మించాడు వీర శిరోమండపం అనేటువంటిది. రెడ్డి రాజులోని అనవేమారెడ్డి నిర్మించాడు వీర శిరోమండపం అనేటువంటిది. మీకు భక్త కన్నప్ప స్టోరీ తెలుసు. ఆ స్టోరీలో కన్నప్ప అనేటువంటి వ్యక్తి తన యొక్క కన్ను తీసి దేవుడికి ఇస్తాడు. అంటే అది కూడా ఎటువంటి షేవిజం, అది కూడా వైలెంట్ షేవిజం. అంటే తమను తాము ఇబ్బంది పెట్టుకుని బాధ పెట్టుకుని మోక్షాన్ని పొందొచ్చు అనేటువంటిది, ఈ మోక్షాన్ని పొందొచ్చు అనేటువంటిది కాలాముకులు అనేటువంటి వాళ్ళు. అంటే హింసాయుత షేవిజం ఏంటి అంటే కాలాముఖ షేవిజం. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ రెడ్డి రాజుల దగ్గర చెప్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్లో. వీర శిరోమండపం లేకపోతే చంపుడు గుడి ఎక్కడుంది? శ్రీశైలంలో. ఎవరు నిర్మించారు? అనవేమారెడ్డి నిర్మించడం జరిగింది. అనవేమారెడ్డి. ఒక్కోసారి చూడండి, మీకు శైవమతము అనేటువంటి దానికి సంబంధించి ఏకో రామ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఏకో రామ అనేటువంటి వ్యక్తి శైవమతానికి సంబంధించిన ఒక గురువు. అతను తన యొక్క తలను తీసి దేవుడికి నైవేద్యంగా పెడతాడు. కాకపోతే దేవుడు సాటిస్ఫై అయ్యి అతన్ని తిరిగి బ్రతికించడం జరుగుతుంది అనేటువంటి స్టోరీలు కూడా ఉంటాయి. అదేవిధంగా శ్రీశైలంలో భృగుపాతము అనేటువంటి కల్చర్ కూడా ఉంటుంది. భృగుపాతము అంటే ఒక ఎత్తైనటువంటి కొండపైకి వెళ్ళి, ఒక ఎత్తైనటువంటి కొండపైకి లేకపోతే ఎత్తైన పర్వతంపైకి వెళ్ళి అక్కడి నుంచి శివనామాన్ని జపిస్తూ శివుడిని ప్రేయర్ చేస్తూ ఆ లోయలోకి దూకి చనిపోయేటువంటి ఆచారాన్ని ఏమని పిలుస్తాం? భృగుపాతము. ఇది కూడా సూసైడ్ లాంటిదే. భృగుపాతము అంటే ఒక ఎత్తైనటువంటి కొండపై నుంచి లోయలోకి దూకి చనిపోయేటువంటి కల్చర్ని భృగుపాతము. ఇవన్నీ కూడా తమను తాము బాధ పెట్టుకొని తమ శరీరాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టుకొని మోక్షాన్ని పొందవచ్చు అంటుంది. ఎవరు అంటే కాలాముఖ శైవము అనేటువంటిది. నెక్స్ట్ది కాపాలిక శైవము అనేటువంటిది. కపాల భోజనం అంటే శ్మశానాలలో ఉండేటువంటి వాళ్ళు, శ్మశానాలని తమ యొక్క నివాసంగా చేసుకున్నటువంటి వాళ్ళు కాపాలికులు అనేటువంటి వాళ్ళు. మరి కాపాలికులు అనేటువంటి వాళ్ళు 5 ఆచారాలు వాళ్ళు. అంటే ఎవరిని పూజిస్తారు అంటే భైరవుడిని పూజిస్తారు. అంటే శివుడిని భైరవ రూపంలో పూజిస్తారు. శివుడిని భైరవ రూపంలో పూజించి శ్మశానాల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు. శ్మశానంలో నివాసం ఉంటూ వీళ్ళు శ్మశానాల్లో కపాలల్లో, అంటే మనుషుల యొక్క పుర్రెల్లో, మనుషుల యొక్క అంటే మనుషులకు సంబంధించినటువంటి ఆ స్కల్లులో భోజనం చేస్తూ ఉంటారు. ఎవరు అంటే కాపాలిక శైవులు అనేటువంటి వాళ్ళు. అఘోర శైవం అనేటువంటిది ఇది కూడా అఘోర శైవం అనేటువంటిది చనిపోయినటువంటి మనుషుల్ని తినేటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి శవాలను తినేటువంటి వాళ్ళు అఘోర శైవ, అంటే అఘోర శైవులు అనేటువంటి వాళ్ళు. అంటే ఈ 3 కూడా వైలెంట్ శైవిజం అనేటువంటివి. కాపాలిక, కాలాముఖ, అఘోర శైవం అనేటువంటిది. ఈ 3 కూడా వైలెంట్ శైవిజం అనేటువంటిది. నెక్స్ట్ వీరశైవం అనేటువంటిది.
వీరశైవం దీనిని ప్రారంభించింది బసవేశ్వరుడు. అఘోర శైవాన్ని ప్రారంభించింది అఘోర శివాచార్యుడు. అఘోర శైవాన్ని ప్రారంభించింది అఘోర శివాచార్యుడు. అదేవిధంగా వీరశైవాన్ని ప్రారంభించింది బసవేశ్వరుడు. ఈయన గురించి మనకు తెలుసు కదండి. వీరశైవం తెలుసా తెలియదా? వీరశైవం నేర్చుకున్నామా? ఎక్కడ నేర్చుకున్నాం? అక్కడ కూడా రాష్ట్రకూటుల దగ్గరే చెప్పింటాను వీరశైవం. సరే, బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడు. ఈయన ఎవరి రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు? ఎవరి రాజ్యం? బసవేశ్వరుడు కాలచూరి బిజ్జలుడు. ఎవరి ఆస్థానం అండి? బిజ్జలుడు. బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి వీరశైవాన్ని ప్రారంభించాడు. బసవేశ్వరుడు వీరశైవాన్ని ప్రారంభించాడు. ఎవరి ఆస్థానము అంటే బిజ్జలుడి యొక్క ఆస్థానం. బసవేశ్వరుడు ఒక బ్రాహ్మణుడు. వీరశైవము అనేటువంటిది ఒక రివల్యూషన్ లాంటిది, ఒక సంస్కరణ లాంటిది. హిందూ మతంలోకి అంటే వీరశైవంలోకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే స్త్రీ పురుష భేదం లేకుండా, అంటే కులాలు అనేటువంటి అన్ని కులాల వాళ్ళకి ఇన్వైట్ చేశాడు. ఈ మతంని జాయిన్ అవ్వండి అంట. ఇక్కడేమో బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి భేదం లేదు. అన్ని కులాల వాళ్ళు మా మతంలో వీరశైవంలో చేరవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు. అందరూ కూడా వీరశైవాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి. అంతకుముందు హిందూ మతము అంటే శూద్రులకి ప్రవేశం ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు అందరినీ కూడా, శూద్రులు కూడా ఈ వీరశైవాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక సామాజిక సంస్కరణ లాగా ఒక మతాన్ని ప్రారంభించాడు. ఒక సోషల్ రిఫార్మ్ లాంటి మతం ఏంటి అంటే వీరశైవము అనేటువంటిది అందరినీ తన మతంలోకి ఆహ్వానించడం జరిగింది. ఎవరు అంటే బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ వీరశైవులు అనేటువంటి వాళ్ళనే ఏమని పిలుస్తారు అంటే జంగములు అని కూడా పిలవడం జరిగింది. వీరశైవులనే ఏమని పిలుస్తారు అంటే జంగములు అని కూడా పిలవడం జరిగింది. మరి ఈ వీరశైవులు రాసినటువంటి రచనలని, కన్నడ భాషలో రాసినటువంటి రచనలని వచనములు అని పిలవడం జరుగుతుంది. వీరశైవులు కన్నడ భాషలో రాసినటువంటి రచనలని వచనములు అంటే, వీరశైవులు పాటించే వాళ్ళని ఏమని పిలిచాం? జంగములు. వీళ్ళనే లింగాయతులు అని పిలవడం జరుగుతుంది. జంగములు వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే లింగాయతులు. లింగాయతులు అంటే హూ వేర్ శివలింగం అంటే శివలింగాన్ని ధరించేటువంటి వాళ్ళు. లింగాయతులు అంటే శివలింగాన్ని ధరించేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ మెడలో ఒక శివలింగం అనేటువంటిది ఉంటుంది. శివలింగాన్ని ధరించేటువంటి వాళ్ళు లింగాయతులు అని పిలుస్తాం. వీరశైవాన్ని ఎవరు ప్రారంభించారు? బసవేశ్వరుడు. ఏ ప్రాంతం వాడు? కర్ణాటక ప్రాంతం. ఎవరి రాజ్యంలో మంత్రి? కాలచూరి బిజ్జలుడి యొక్క రాజ్యంలో మంత్రి. ఇతను ఒక బ్రాహ్మణుడు. ఈయన ప్రారంభించిన మతం పేరు వీరశైవం. వీరశైవం ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం లాగా చెప్పవచ్చు. ఎందుకని అంటే ఈయన ప్రారంభించినటువంటి వీరశైవంలోకి అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం కల్పించడం జరిగింది. వీరశైవులనే జంగములు లేకపోతే లింగాయతులు అని పిలవడం జరుగుతుంది. వీళ్ళు రాసినటువంటి బుక్స్నే వచనములు, కన్నడ భాషలో వీళ్ళు రాసినటువంటి బుక్స్నే వచనములు అని పిలవడం జరుగుతుంది. మరి వీరశైవులు అనేటువంటి వాళ్ళు అంటే మంచి క్వాలిటీస్ కలిగి ఉన్నప్పటికీ వీళ్ళ ప్రధానమైనటువంటి డిఫెక్ట్ ఏంటి అంటే, లోపం ఏంటి అంటే ఇతర మతాలను విమర్శించడం, ఇతర మతాల వాళ్ళని హ్యూమిలేట్ చేయడం.
విపరీతంగా టార్చర్ చేసేటువంటి వాళ్ళు, బాగా హింసించేటువంటి వాళ్ళు ఎవరు అంటే వీరశైవులు. ఇతర మతాల వాళ్ళని బాగా హింసించే వాళ్ళు ప్రధానంగా జైనుల్ని టార్చర్ చేయడం జరిగింది. ఎవరు అంటే వీరశైవులు. జైనుల్ని విపరీతంగా టార్చర్ చేశారు, జైనుల్ని విపరీతంగా హింసించారు. ఎవరు అంటే వీరశైవులు అనేటువంటి వాళ్ళు. ఇలా జైనుల్ని విపరీతంగా టార్చర్ చేస్తూ ఉంటే దీనికి కారణమైనటువంటి బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి, లేకపోతే బసవన్న లేకపోతే బసవేశ్వరుడు, ఈ బసవన్న లేకపోతే బసవేశ్వరుడిని రాజు కాలుచూరి బిజ్జలుడు ఒకసారి వార్ను చేస్తాడు. మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇతర మతాల వాళ్ళని మీరేమీ అంటే హ్యూమిలేట్ చేయొద్దు అని చెప్పినప్పటికీ బసవేశ్వరుడు వినడు. బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి అంటే ఆ వీరశైవులు అనేటువంటి వాళ్ళు ఇంకా టార్చర్ చేస్తూనే ఉంటే బసవేశ్వరుని పనిష్ చేయాలి, శిక్షించాలి అనుకుంటాడు బిజ్జలుడు. అలా శిక్షించాలి అని బయలుదేరిన తర్వాత ఈ కాలచూరి అంటే బసవేశ్వరుడిని పనిష్ చేయాలి అనుకొని వస్తున్నాడు బిజ్జలుడు. కాకపోతే ఈ బిజ్జలుడిని మధ్యలోనే చంపేస్తాడు. ఎవరు అంటే బసవేశ్వరుడు. తన రాజు అయినటువంటి బిజ్జలుడిని చంపేసి తుంగభద్రా నదిలో దూకి సూసైడ్ చేసుకుంటాడు. ఎవరు అంటే బసవన్న. అంటే తన రాజు అయినటువంటి అంటే తనను కంట్రోల్ చేయడానికి వస్తున్నటువంటి కాలచూరి బిజ్జలుడిని చంపేసి తుంగభద్రా నదిలో దూకి మరణిస్తాడు. తుంగభద్రా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరు అంటే బసవన్న అనేటువంటి వ్యక్తి. ఈ బసవన్న అనేటువంటి వ్యక్తి వీరశైవం అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని శైవ మతస్థులు అంటే పాశుపత శైవం కావచ్చు, కాలాముఖ శైవం కావచ్చు, కాపాలిక శైవం కావచ్చు, అఘోర శైవం కావచ్చు, వీరశైవం కావచ్చు, ఈ అన్ని శైవ అంటే అన్ని శైవ శాఖలకి ప్రధాన కేంద్రం శ్రీశైలం. శైవ మతస్థులకి ప్రధాన కేంద్రం ఏంటండి? శ్రీశైలం. అన్ని శైవ శాఖలకి కూడా హెడ్ క్వార్టర్ లాంటిది, ప్రధాన స్థావరం ఏంటి అంటే శ్రీశైలం. అందుకే మనకు శ్రీశైలానికి ఎప్పుడు కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. చూడండి, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? వీరశైవులు లేకపోతే లింగాయతులు అనేటువంటి వాళ్ళు. వీరశైవులు శ్రీశైలంకి మనకంటే కూడా కర్ణాటక నుంచే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మరి వాళ్ళే వీరశైవులు లేకపోతే లింగాయతులు. శైవ మతానికి ప్రధాన కేంద్రం ఏంటండి? శ్రీశైలం అనేటువంటిది. శైవ మతానికి ప్రధాన కేంద్రం శ్రీశైలం. సరే, ఇవన్నీ బ్రాంచెస్ గురించి చెప్పాను. ఏమేమి ఉంటాయి శైవ మతంలో బ్రాంచెస్ అనేటువంటి? కాలాముఖ శైవులు వేంగీ చాళుక్యుల కాలంలో, కాలాముఖ శైవులు వేంగీ చాళుక్యుల కాలంలో ఇతర మతాల వాళ్ళని భయపెట్టడం కోసం, ఇతర మతాల వాళ్ళని డామినేట్ చేయడం కోసం సింహ పరిషత్తులు అనేటువంటి సమావేశాలు నిర్వహించేటువంటి వాళ్ళు. సింహ పరిషత్ అనేటువంటి సమావేశాలు నిర్వహించే వాళ్ళు ఎక్కడ నిర్వహించారు అంటే శ్రీశైలము విజయవాడ. శ్రీశైలము విజయవాడ వద్ద సింహ పరిషత్ అనేటువంటి సమావేశాలు నిర్వహించారు. శ్రీశైలము విజయవాడ వద్ద సింహ పరిషత్ అనేటువంటి సమావేశాలు నిర్వహించే వాళ్ళు ఎవరు అంటే కాలాముఖ శైవులు. కాలాముఖ శైవులు శ్రీశైలం విజయవాడ వద్ద సింహ పరిషత్ అనేటువంటి సమావేశాలు నిర్వహించే వాళ్ళు. ముఖ్యంగా జైనులని భయపెట్టడానికి, ముఖ్యంగా జైనుల్ని ఇబ్బంది పెట్టడానికి సింహ పరిషత్ అనేటువంటి సమావేశాలు నిర్వహించేటువంటి వాళ్ళు. మరి ఇది శైవ మతానికి సంబంధించినటువంటి బ్రాంచెస్, దానికి సంబంధించినటువంటి స్టోరీస్ అనేటువంటివి. మరి వేంగీ చాళుక్యుల కాలంలో శైవ మతానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఎక్కడెక్కడ దొరికాయి మనకు? అసలు శైవ మతానికి సంబంధించి వేంగీ చాళుక్యుల కాలంలో ఎలా ఉంది అంటే, మనకు రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, ఈయన్నే ఏమని పిలిచాం? నరేంద్ర మృగరాజు. రెండవ విజయాదిత్యుడు అతన్నే నరేంద్ర మృగరాజు.
రెండవ విజయాదిత్యుడు లేకపోతే నరేంద్ర మృగరాజు 108 శివలింగాలు ప్రతిష్ఠించాడు. అదేవిధంగా తన పేరు మీదుగా 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు, 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు. నరేంద్ర మృగేశ్వరాలయాలు అంటే శివాలయాలు. 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు అంటే 108 శివాలయాలు నిర్మించాడు రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి, ఆయనకంటే ముందు వచ్చేద్దాం. గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి సామర్లకోట అంటే బిక్కవోలు, సామర్లకోట కాదండి, బిక్కవోలు. గుణగ విజయాదిత్యుడు ఈయన దగ్గర బ్రాకెట్ పెట్టుకొని ఈయనకు ఒక టైటిల్, ఇంకొక టైటిల్ రాసుకుందాం. బిరుదాంక భీమా. ఈయనకి ఇంకొక టైటిల్ అండి. గుణగ విజయాదిత్యుడికి ఉన్నటువంటి టైటిలు బిరుదాంక భీమా. గుణగ విజయాదిత్యుడి యొక్క టైటిల్ అండి బిరుదాంక భీమా. చూడండి, బిరుదాంక భీమా అనేటువంటి పదం నుంచి బిరుదాంకవోలు అనేటువంటి ఊరు వచ్చింది. బిరుదాంకవోలే క్రమంగా బిక్కవోలు లాగా మారింది. అంటే ఎవరి పేరు మీదకి వచ్చింది బిక్కవోలు? గుణగ విజయాదిత్యుడి యొక్క టైటిల్ ఏంటండి? బిరుదాంక భీమా. బిరుదాంక భీమా నుంచి అంటే ఇతను నిర్మించినటువంటి పట్టణం ఏంటండి? బిరుదాంక ఓలు. బిరుదాంక ఓలే తర్వాత కాలంలో ఎలా మారింది? బిక్కవోలు. అంటే బిక్కవోలు అనేటువంటి పేరు ఏ వేంగి చాళుక్య రాజు పేరు మీదుగా వచ్చింది? గుణగ విజయాదిత్యుడు లేకపోతే మూడవ విజయాదిత్యుడు బిరుదు పేరు మీదుగా వచ్చింది. బిరుదాంకవోలు అనేటువంటి దాని నుంచి బిక్కవోలు అనేటువంటి పదం వచ్చింది. మరి బిక్కవోలులో ఈయన నిర్మించినటువంటి ఆలయాలు ఏంటండి? చంద్రశేఖర ఆలయం, దాంతోపాటు విజయేశ్వర ఆలయం, ఇంకా చంద్రశేఖర ఆలయం, విజయేశ్వర ఆలయం, గోలింగేశ్వర ఆలయం. చంద్రశేఖర ఆలయం, విజయేశ్వర ఆలయం, గోలింగేశ్వర ఆలయం. చంద్రశేఖర ఆలయం, విజయేశ్వర ఆలయం, గోలింగేశ్వర ఆలయం ఎక్కడ నిర్మించాడు అంటే బిక్కవోలు అనేటువంటి ప్రాంతంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి, మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించాడు. మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించాడు. అదేవిధంగా పంచారామాలు అనేటువంటివి కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా పంచారామాలు అనేటువంటివి కూడా నిర్మించినటువంటి వ్యక్తి ఈ మొదటి చాళుక్య భీముడు. పంచారామాలు అంటే 5 శైవ క్షేత్రాలు. ఆ పంచారామాలు అంటే 5 శైవ క్షేత్రాలు ఏంటివేంటి? 5 ఆరామాలు ఏంటి? అమరారామం ఫస్ట్ది, ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమార భీమారామం. క్షీరారామం తర్వాత సోమారామం, కొమరారామం. కొమరారామమే కుమార భీమారామం. కొమరారామంలో ఉండేటువంటి దేవుడి పేరు కుమార భీమేశ్వర స్వామి. అంతేనా? 5 ఆరామాలండి. ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం,
సోమారామం, కొమరారామం. ద్రాక్షారామం అనేటువంటిది ఎక్కడ? ద్రాక్షారామమే. అమరారామం అమరావతి, క్షీరారామం పాలకొల్లు, సోమారామం గుణుపూడి. గుణుపూడి అంటే భీమవరం దగ్గర. కొమరారామం సామర్లకోట. కొమరారామం సామర్లకోట. కొమరారామం ఎక్కడుంది అంటే సామర్లకోట అనేటువంటి ప్లేస్లో. ఓకేనా? ఇవి పంచారామాల నిర్మాత ఎవరు? మొదటి చాళుక్య భీముడు. పంచారామాలను నిర్మించింది మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి. పంచారామాలు నిర్మించాడు. 360 శివాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాజమండ్రిలో నిర్మించిన శివాలయాలండి. రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాజమండ్రిలో నిర్మించినటువంటి శివాలయాలు: కోటి లింగాల ఆలయం, మార్కండేయ ఆలయం. కోటి లింగాల ఆలయం రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో నిర్మించినటువంటి టెంపుల్స్: కోటి లింగాల ఆలయం, మార్కండేయ ఆలయం. కోటి లింగాల ఆలయం, మార్కండేయ ఆలయం అనేటువంటివి. ఇవి వేంగి చాళుక్యుల కాలంలో శైవ మతానికి సంబంధించినటువంటి సోర్సెస్. వేంగి చాళుక్యుల కాలంలో శైవ మతానికి గుర్తుపెట్టుకోండి. ఇవే ఎక్కడ వస్తాయి అంటే మళ్ళీ వాస్తు శిల్పకళలు. ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళు నిర్మించిన దేవాలయాలేక. ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శిల్పకళలు అంటే వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలే. కొత్తగా చెప్పాల్సిన అవసరంలా ఇవే ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఇవే రాస్తాం. ఓకేనా? సరే, ఇది శైవ మతానికి సంబంధించింది. నెక్స్ట్ వైష్ణవ మతం. వైష్ణవ మతం చూద్దాం. విష్ణువుని పూజించేటువంటి మతం. దశావతారాలు అనేటువంటి వాటికి ప్రయారిటీ ఉన్నటువంటి దశావతారాలు అనేటువంటివి వైష్ణవ మతానికి సంబంధించినవి. విష్ణువు యొక్క దశావతారాలు అనేటువంటివి వైష్ణవ మతానికి సంబంధించినవి. వేంగి చాళుక్యుల కాలంలో ప్రముఖమైనటువంటి వైష్ణవ దేవాలయాలు. వేంగి చాళుక్యుల కాలంలో ప్రముఖమైనటువంటి వైష్ణవ దేవాలయాలు ఏంటి అంటే మొదటి అంటే విష్ణువర్ధనుడు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతి మాధవ ఆలయం నిర్మించాడు. ఈయన నిర్మించినటువంటి టెంపుల్ ఏంటి అంటే కుంతి మాధవ ఆలయం. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతి మాధవ ఆలయం నిర్మిస్తే, అదేవిధంగా దానర్నవుడు అనేటువంటి వ్యక్తి సామర్లకోటలో 2 శైవ ఆలయాలు నిర్మించాడు, 2 విష్ణు ఆలయాలు నిర్మించాడు. సామర్లకోటలో ఇతను నిర్మించినటువంటి ఆలయం మాండవ్య నారాయణ ఆలయం. మాండవ్య నారాయణ ఆలయం, రాజనారాయణ ఆలయం. రాజనారాయణ టెంపుల్, మాండవ్య నారాయణ టెంపుల్, రాజనారాయణ టెంపుల్ అనేటువంటివి. దానర్నవుడు సామర్లకోటలో 2 విష్ణు ఆలయాలు నిర్మించాడు. మాండవ్య నారాయణ ఆలయం, రాజనారాయణ ఆలయం అనేటువంటిది. మాండవ్య నారాయణ ఆలయం ఇది ఇంపార్టెంట్ అండి, రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. దానర్నవుడు సామర్లకోటలో నిర్మించినటువంటి టెంపుల్స్
మాండవ్య నారాయణ ఆలయం, రాజనారాయణ ఆలయం. అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో నిర్మించినటువంటి విష్ణు టెంపుల్, రాజమండ్రిలో నిర్మించినటువంటి విష్ణు టెంపుల్ వేణుగోపాల స్వామి ఆలయం. వేణుగోపాల స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి ఆలయం తుగ్లక్ కాలంలో ఎలా మారింది? పెద్ద మసీదు లాగా మారింది. వేణుగోపాల స్వామి ఆలయం తుగ్లక్ కాలంలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో